Hi students, I'm Lakshmi, NEET Biology course. మనకు ఎయిమ్స్ 2026 పారామెడికల్కి యాజ్ వెల్ యాజ్ బీఎస్సీ నర్సింగ్ కోసం మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అందరూ కూడా స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారు. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి కావాలి. అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడు కూడా మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక డాక్యుమెంట్ మీ దగ్గర ప్రాపర్గా లేకపోయినా కూడా మీ సీట్ అనేది రిజెక్ట్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియోలో మనము ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫామ్ ఫిల్లింగ్ కోసం, అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ కోసము మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు క్లియర్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, కలర్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, వెనకాల వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి, ఫేస్ అనేది విజిబుల్గా ఉండాలి, ఇయర్స్ అన్ని నీట్ కోసం మీరు ఎలాగైతే ఫోటోగ్రాఫ్ తీసుకున్నారో అలాంటి ఫోటోగ్రఫీ తీసుకోవాలి. డేట్ వేసి మీరు సిగ్నేచర్ చేసి ఉన్నా పర్వాలేదు, డేట్ వేయకపోయినా కూడా పర్వాలేదు. థంబ్ ఇంప్రెషన్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మాత్రమే ఉండాలి, రైట్ హ్యాండ్ ఉండకూడదు. సిగ్నేచర్ అనేది జస్ట్ లెటర్స్లో రాయకూడదండి, మీరు రన్నింగ్ హ్యాండ్తో రాస్తూ ఉన్నట్టు ఉండాలి. దాని కింద అండర్లైన్ చేయడం కానీ ఏమీ చేయకూడదు. సిగ్నేచర్ కోసం కూడా ఒక క్లియర్గా పర్టికులర్ విడ్త్ సైజు ఉండాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫోటోగ్రాఫ్ కూడా ఎలా తీసుకోవాలి అనేదాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ నేను మీకు ఇక్కడ ఇస్తాను, దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో 10th క్లాస్ మార్క్ షీట్ అనేది, ఒరిజినల్ మార్క్ షీట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళకైతే వాళ్ళకు పాస్అవుట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఒకవేళ కరెంట్లీ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, ఇప్పుడు అపియర్ అవుతున్న వాళ్ళు, అక్కడ మీకు ఒక బాక్స్ వస్తుంది, అపియరింగ్ అనేటువంటి బాక్స్. ఆ బాక్స్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, చాలా మంది పొరపాటు చేసేది ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి. మీరు సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్, సెంట్రల్ వాళ్ళు ఏదైతే ప్రొఫార్మాలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అనేసి చెప్తారో, ఎస్పెషల్లీ ఓబీసీ వాళ్ళకి, నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అనమాట, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ఫార్మాట్లో మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకోవాలి? 1st ఏప్రిల్ 2026 నుంచి 24th ఏప్రిల్ 2026 మధ్యలో మాత్రమే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు తీసుకొని ఉండాలి. ఒకవేళ లాస్ట్ ఇయర్ మార్చ్ 31 తర్వాత ఏప్రిల్ 1 నుంచి తీసుకొని 2025 ఏప్రిల్ 2025లో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఆ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే మీరు దాంతోపాటు ఒక రెన్యూ స్లిప్ను కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఇయర్ అయితే ఏప్రిల్ 1, 2026 నుంచి 24th ఏప్రిల్ 2026 మధ్యలో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండాలి. ఒకవేళ లాస్ట్ ఇయర్ 2025 ఏప్రిల్లో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. దాంతోపాటు మీరు ఒక రెన్యూ స్లిప్ని మీరు అప్లోడ్ చేయాలి. అంతేగాని 2024, 23 ఆ క్యాస్ట్ సర్టిఫికేట్స్ వ్యాలిడ్ కావు. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇష్యూ చేస్తారు. కాబట్టి వాళ్ళకు ఏ విధమైనటువంటి ఇష్యూస్ లేవన్నమాట. ఓబీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ యొక్క మినిమం క్రైటీరియా ఏంటి అంటే 40% డిసేబిలిటీ అనేది ఉండాలి. వాళ్ళకు వ్యాలిడ్ సర్టిఫికేట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ పీపుల్ ఇష్యూ చేసి ఉండాలి. ఇక్కడ వీళ్ళకు ఎయిమ్స్ మెడికల్ బోర్డు వాళ్ళు మళ్ళీ ఆ 40% డిసేబిలిటీ ఉందా లేదా అని చెక్ చేస్తారు. చెక్ చేసి అప్రూవ్ చేసినటువంటి క్యాండిడేట్స్ను మాత్రమే వీళ్ళు ఫిజికలీ పీడబ్ల్యూడి క్రైటీరియా కింద తీసుకుంటారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మరి వన్స్ మీరు ఇవన్నీ క్లియర్ చేసి కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మీకు ఎయిమ్స్ అడ్మిట్ కార్డు, ఐడి ప్రూఫ్, రిజిస్ట్రేషన్ ఫామ్, 10th మార్క్ షీట్, 12th మార్క్ షీట్ కావాలి. దీంతో పాటు చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకోండి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్. ఇది చాలామంది స్టూడెంట్స్ స్కిప్ చేస్తారు. కాబట్టి ఈ సర్టిఫికేట్స్ని మీరు స్కిప్ చేయకూడదు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే మీరు ఏ స్కూల్లో అయితే, ఏ కాలేజ్లో అయితే మీరు చదువుతారో ఆ కాలేజ్ వాళ్ళు మీకు ఇష్యూ చేస్తారు. మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది యూనివర్సిటీ బోర్డు వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఈ 2 సర్టిఫికేట్స్ మీరు కంప్లీట్ 12th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇష్యూ చేస్తారు. అది మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. డిజిటల్ లాకర్లో కూడా మీరు ఈ సర్టిఫికేట్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఎగ్జామ్కి ఎలాంటి స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వాలి? మామూలుగా మనకు ఇక్కడ 80 days అనేవి లెఫ్ట్ అవుట్ ఉన్నాయి. అంటే ఈ 80 days లోపల మీరు మ్యాక్సిమం ఫోకస్ దేని మీద చేయాలి అంటే పీవైక్యూస్. యాక్చువల్గా ఎయిమ్స్ వాళ్ళు క్వశ్చన్ పేపర్ని రిలీజ్ చేయరు. నీట్ వాళ్ళు అయితే ఎగ్జామ్ అవ్వగానే క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేస్తారు. ఈ పీవైక్యూస్ అనేది అన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ మెమరీ బేస్డ్గా గుర్తుపెట్టుకొని వస్తారో ఆ పీవైక్యూసే మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి.
కనీసం అవన్నా ప్రాక్టీస్ చేయండి. ఎన్సీఈఆర్టీ సిలబస్ని కంప్లీట్గా చదవండి. ఆ కంప్లీట్ డెలీటెడ్ సిలబస్ జోలికి అస్సలు వెళ్ళకండి. డెలీటెడ్ సిలబస్ని వదిలేసి మిగతా ఎన్సీఈఆర్టీ 11th and 12th సిలబస్ ఏమున్నాయో అది కంపల్సరీగా చదవండి. ప్రతిరోజు కూడా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఫుల్ మాక్ టెస్ట్ని మీరు కనీసం ఒక 4-5 మాక్ టెస్ట్లన్నా ఇవ్వండి. ఇప్పుడు అప్లికేషన్ డేట్ అనేది మనకు March 25th నుంచి స్టార్ట్ అయిందండి. April 24th లాస్ట్ డేటు. యాక్చువల్గా మనకు March 29th అప్లికేషన్ యాక్టివేట్ చేశారు. ఎగ్జామ్ వచ్చేసి మనకు June 27th ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ అనేది ఓన్లీ గర్ల్స్కి మాత్రమే. ఎయిమ్స్ బీఎంసీ నర్సింగ్ అనేది ఓన్లీ గర్ల్స్కి మాత్రమే. సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా అప్లై చేయండి. ఇది నీట్ లేకుండా ఇది ఒక మంచి ఆప్షన్. మీకు అప్రాక్సిమేట్లీ బీఎస్సీ నర్సింగ్ కోసం 1366 సీట్స్ ఉన్నాయి. 1366 సీట్లు ఉన్నాయి. మీకు కావాల్సింది ఒక సీటే. అప్రాక్సిమేట్లీ 2 lakh పీపుల్ దీనికోసం అప్లై చేస్తారు. కాబట్టి మీరు బాగా చదవండి. చదివి హార్డ్ వర్క్ చేసి మీ యొక్క గోల్ని రీచ్ అవ్వండి. బైపీసీ స్ట్రీమ్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.